మోతి, ఏమిటిది? ఎందుకు? ఏమో మీకే తెలియాలి. 10 మందిలో అవమానం, పడగటింట్లో ఈ బహుమానం. మహారాణి, రుక్కు, అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. చాలు. రుక్కు, మళ్ళీ ఈ పరీక్ష నాకు. నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజా దినం ఈ ఒక్కరోజైనా కులాసాగా గడిచిపోతుందనుకున్నాను. దినదిన గండం. ఎందుకు మీకు ఈ గండకత్తెర? హాయిగా ఉండండి మీరు, మీ అన్న కొడుకులు. రుక్కు, నువ్వు లేని ఇంకేముంది ఈ సిద్ధోజీ జీవితం చెప్పు. గంపంత బలగా ఉంది. మీకే బిడ్డ పాప నాకు. పోనీయండి. ఆ 3 బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్త స్పర్శ గనక. నేను అనుకుంటే మాత్రం ఎరువే, పొరుపు పొరుపే. పినతండ్రి మనవాడు కాని పినతల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేనితనం! ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితం నానాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన్న. ఇటు అన్న కొడుకులు, అటు అర్ధాంగి. పాపం ఎవ్వరిని వదులుకోలేక. అంతే నాయన, అందరినీ కూడగట్టుకో రావాలనే ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం, మనం కూడకట్టుకు రావాలి. కూడి వస్తేగా. వాళ్ళ కుట్రలు మీకేం తెలుసు? మరి ఆ ఫిరోజీ చిచ్చుల పిడుగు ఎప్పుడెప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని ఉర్రూతలూగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా. నన్ను మిమ్మల్ని ఒక్కమారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా? 1000 కాదు, 1,00,000 నన్ను కనిపెట్టుకొని రాణివాసంలో కూర్చోటానికి. అంతకన్నా నాకు ఆనందం ఏముంది రుక్కు? ఆ ఆనందం అట ఆనందం అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదేనాను. రాచకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామారాజ్యం, భరతుడి పట్టం. దివాణంలో ఎవరికి అందింది వారే. దీపం ఉండగానే చక్క పెట్టుకుంటున్నారు. ఇంత అరాజకం అయిపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక్క తోబుట్టువు వాడిని ఇంటి వాణ్ణి చేసి చెయ్యి. నగలు, నాణ్యాలు, ఇంకేం కావాలో చేయించు. నేనెవరిని చేయించటానికి? మహారాణివి, నీ మాటకు తిరిగే ఉంది. మీ కోడల మెళ్ళో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. ఏ, నేనేమన్నా వద్దన్నానా? మీదేముంది? ఎప్పుడు అడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపీ పాటికి నీ మెళ్ళో ఉంటుంది. ఉరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా మోగింది. గంట మీ సత్యానికి కాదు, సాపాటు. రండి. సోము, జమాబందీ పూర్తి అయిందా? లేదు కాకాజీ, పంటలు పండలేదని, భోజనానికే కష్టంగా ఉందని, పన్నులు పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. దొంగ, నాకు పెట్టకుండా తింటున్నా. తాత. అబ్బా, ఏమిటండి మదీను? లేదులే, ఏడవ మా నాయన కదా. ఊరుకో. లే. తాత అంటే తప్పొచ్చిందే? నోరులేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు ఏం వసూలు చేయవన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది.
కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు? అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడు వాళ్ళని తెప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదు కూడదంటే మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే, మీకెందుకా కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానాయనారా. విన్నారా మీ సోమోజీ ఎత్తి పొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట, నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు. ఈ లోకంలో పెళ్ళాం మాట విననివాడెవడు? మీరొక్కరు. అదిగో అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇరుకు మీ కోపానికేం గాని ఇప్పటికైనా మేలుకోండి. దివాంజీని వెంటనే పిలిపించి జాగీరు వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాంజీని రమ్మను. చిత్తం. దివాంజీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వాన్నంగా ఉందే నీ ఉండి కూడా. ఏం చేయను మహాప్రభు, ఏళ్లవారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. ఖరావమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావలసిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 6 లక్షలకు పైగా ఉంటుంది. 6 లక్షలే? ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారు చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్లవారి హుకుం అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాను. సరే, రేపటి నుంచి జాగీర్ జమాబందీ నీవే స్వయంగా చెలాయించవలే. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 6 లక్షల పైకం వారం దినముల్లో చుట్టాగా వసూలు చేయవలసింది. చిత్తం. चलो रखो मेरे प्यारे, चल चलो बयारे शिकारे, चल चलो रखो मेरे प्यारे, बलकारी मनोविहारे, मजेदारी रखो मेरी प्यारी, बलकारी मनोविहारे, मजेदारी रखो मेरी प्यारी, चल चलो बयारे शिकारे, चल चलो मोरी प्रीतमा. వావురాజత లీలా, గువ్వలాజత లీలా, వావురాజత లీలా, గువ్వలాజత లీలా, హాయిగా హాయిగా బొయ్యగేరి ప్రణయవని అడుదమోయి. चल चलो बयारे शिकारे, चल चलो मोरे प्रीतमा, चल चलो बयारे शिकारे, चल चलो मोरे प्रीतमा.